దశాబ్ద కాలంగా నిరుపేదలంతా కూడా తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. తెల్ల రేషన్ కార్డు తమకు వచ్చినట్టయితే ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా అర్హులమవుతామంటూ కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుపేదలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నాం. భూత్పూర్ మండలంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ పాల్గొన్నారు. అన్న చెప్పండి, దాదాపుగా 10, 12, 15 సంవత్సరాల నుంచి కూడా లబ్ధిదారులంతా ఎప్పుడెప్పుడు మాకు తెల్ల రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడెప్పుడు మమ్మల్ని ఉన్న రేషన్ కార్డులో యాడ్ చేస్తారంటూ కూడా నిరీక్షించినటువంటి సమయం. సో ఇప్పుడు వీరందరికీ కూడా అందజేస్తున్నారు కదా తెల్ల రేషన్ కార్డులు. ఏమంటున్నారు లబ్ధిదారుల ఒపీనియన్, ఏం చెప్తున్నారు? వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణకు ఈరోజు తెరదింపినాం. ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఆ పౌరుని యొక్క భద్రత, ఆహార భద్రత. సో ఆహార భద్రతను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్లక్ష్యానికి గురి చేశారు. సో 10 సంవత్సరాల నుంచి చాలామంది ఇక్కడ చెప్తా ఉన్నారు, 10 ఇయర్స్ నుంచి మాకు కార్డ్స్ లేవు, 5 ఇయర్స్ నుంచి కార్డ్స్ లేవు, మేము తిరిగి అలసిపోయినాము, కనీసము మేము పేరు యాడ్ చేసుకుందామన్న కూడా యాడ్ చేయలేని పరిస్థితి. ఈరోజేమో మీరు దరఖాస్తు పెట్టుకున్నప్పుడే కార్డులు ఇస్తూ ఉన్నందుకు సంతోషం ఉందని చెప్పేసి చాలామంది మహిళలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఒక పండగ వాతావరణం లాగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో నా నియోజకవర్గంలో కూడా ఈరోజు దాదాపు కొత్తగా 3500 రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యాడ్ అయినవి దాదాపు ఒక 21,000 ఉన్నాయి. యాడ్ అయిన కార్డ్స్ కూడా ఒక 21,000 ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదంతా నిరంతర ప్రక్రియ. మా ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా భవిష్యత్తులో రేషన్ కార్డు ఇస్తాం, వాళ్ళకు ఆహార భద్రత కల్పిస్తాం. ఈ రేషన్ కార్డు ద్వారా మేము ఇవ్వబోతా ఉన్న సన్న బియ్యం కూడా వీళ్ళు అర్హతగా కలుగుతారు. సో రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ప్రతి మనిషికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నామన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నేను నా నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో కంటే ఈసారి భిన్నంగా జరుగుతుంది కొంత. ఎందుకంటే ఏదైతే రేషన్ కార్డుల మంజూరు విషయంలో 360 సర్వే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలైన నిరుపేదకే ఈ పథకం లబ్ధి పొందేలా, అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎట్లా చూస్తారు? సో చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే ఈరోజు మీరు ఇందిరమ్మ ఇండ్లు మీరు చూడండి, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చాలా పారదర్శకంగా ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నా నియోజకవర్గంలో దాదాపు 3600 ఇండ్లు ఇచ్చినాం. పార్టీలకు అతీతంగా ఎవరికైతే నిజమైన అర్హత గల వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇండ్లు ఇచ్చిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేసిన. ఇండ్లు కూడా ప్రతి ఊర్లో కూడా ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. ఒక పండగ వాతావరణంలాగా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు రేషన్ కార్డ్స్ విషయంలో కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా, అదేవిధంగా ఎక్కడ లంచగొండలకు అవకాశం లేకుండా ఈరోజు ఎవరికైతే దరఖాస్తు పెట్టుకున్నారో మా ప్రజాపాలనలో వాళ్ళకు ప్రజల వద్దకే పాలన మీకు అందరికీ తెలుసు. వాళ్ళ దగ్గరికే పోయి దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మేము రేషన్ కార్డు అందజేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున మా ప్రజాప్రభుత్వం పట్ల ఆదరణ చూపిస్తున్న విషయాన్ని తట్టుకోలేక కొందరు కూలిబుద్ధు గల వ్యక్తులు, ముఖ్యంగా కేటీఆర్ లాంటి అంటే కడుపు మంటతోన ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియని విధంగా అడ్డగోలుగా భాష ఉపయోగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అధికారులను కూడా ఆయన అధికార దుర్వినియోగానికి ఆయన అధికారంలో ఏ విధంగా పాల్పడ్డాడో అందరికీ తెలిసింది. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కాళ్ళకాడ కూర్చోబెట్టుకొని పనిచేయించుకున్న వ్యక్తులు వాళ్ళు ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఏదో పగటి కళలు కంటా ఉన్నాడు ఆయన. మీరు రాసి పెట్టుకోండి చూస్తాము, మేము 3 ఏళ్ల తర్వాత వస్తాము, ఏదో చేస్తామని చెప్పేసి పగటి కళలు కంటా ఉన్నాడు. 3 ఏండ్లు కాదు 30 ఏండ్లు అయినా కూడా కేటీఆర్ మీ పార్టీ రాదు, మీరు రారు. ఎగ్జాక్ట్గా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వారు అంతా చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకం స్టార్ట్ అయింది. అంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం మా పార్టీ గెలుస్తుందని బీఆర్ఎస్ వారు చెప్తారు. ఏం చెప్తారు? నేను ఏదో చెప్తా ఉన్నా కదా, బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే వ్యక్తులు అయితే మళ్ళీ ఎమ్మెల్సీలలో వాళ్ళకి నిలబెట్టుకోవడానికి ఒక క్యాండిడేట్ దొరకలే. సో ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కూడా అదే పరిస్థితి. వాళ్ళ క్యాండిడేట్స్ లేక ఇప్పుడు పరిశానలో ఉండి ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. రోజు ప్రజాదరణ కోల్పోతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచన చేసే పరిస్థితులలో ప్రజలు లేరు. ఈరోజు మా ప్రజాప్రభుత్వం పట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఈరోజు అధికారులు కూడా
ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి నచ్చట్లే. ఎందుకంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి కేటీఆర్ అనే వ్యక్తి ఆ రోజు అధికారులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిండో వాళ్ళు చేసే పనిని కూడా చేయనీయకుండా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్న విషయాన్ని మనకు అందరికీ తెలుసు. సో అంటే దుర్మార్గులు ఈరోజు అయితే మా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో అన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నీ కూడా జడ్పీ చైర్మన్స్, కౌన్సిలర్సు, మున్సిపల్ చైర్మన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంక మోయించబోతా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి, ముఖ్యంగా నా నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా మేము గెలవబోతా ఉన్నాం. కేటీఆర్ లాంటి వ్యక్తులు నీవు నీ తాత నీ జేజమ్మ దిగొచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏమి చేయలేరు. మీరు మళ్ళీ వస్తామంటారు. మళ్ళీ అంటా ఉన్నా నేను, మూడేళ్ళు కాదు 30 ఏళ్ళు అయినా నీవు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, నువ్వేం అయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉండేది మన పాలమూరు బుద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ మోడల్ను ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో కావాలనే ఆలోచన చేస్తూ ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆర్టీసీల మహిళల పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులలో కొట్టుకుంటా ఉన్నారు, బట్టలు చించుకుంటా ఉన్నారు అని చెప్పేసి వాడుతున్న భాషను ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సో నేను ఒకటే ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా మాపై విషం జిమ్ముతూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నది తప్పుడు వ్యక్తులు కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎన్ని తప్పుడు పనులు చేశారు కేటీఆర్ లాంటి వ్యక్తులు, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు వాళ్ళు చేసిన అవినీతి 1-2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు, ఆర్థిక నేరగాళ్ళు. నేను ఈరోజు అంటా ఉన్నా, ఈరోజు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులు ఆర్థిక నేరగాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, బయట వచ్చి పెద్ద పెద్ద గప్పాలు కొడతా ఉన్నావు కదా, ఇంట్లో ఉన్న నీ సొంత చెల్లెలు నిన్ను విమర్శిస్తూ ఉంది. ఒక సొంత చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తివి, సొంత చెల్లెలను సంజాయించుకోలేని వ్యక్తివి ఈరోజు వచ్చి బయట వచ్చి మేమేదో అధికారంలోకి వస్తాం, మేము మళ్ళీ ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇంట్లో ఏదైతే కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం, కవిత ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇదంతా కొంత పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా, లేకపోతే కుటుంబ కలహాలే? అది ఏదైనా ఉండొచ్చు. నేనేమంటా ఉన్నా, కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు రాష్ట్ర గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏదో పొంగనాలు కొడతా ఉన్నాడు. మేమేదో ఉద్ధరించినాము, మళ్ళీ వస్తే మేము ఇట్లా ఉద్ధరిస్తాం అద్దరు. అరే నువ్వు నీ సొంత ఇంట్లో ఉద్ధరించుకో ఫస్ట్. మీ చెల్లెలే మీ గురించి కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నది. దయ్యాలంటే ఎవరు? మీరే కదా. మరి దయ్యాలు, కొరివి దయ్యాలాక మీరే రాష్ట్రాన్ని పట్టి పీడించారు 10 ఏళ్ళు. రాష్ట్రం మీద పడి ఏ విధంగా దోసుకున్నారో మీకు తెలుసు. నీ ఇంట్లో వ్యవహారాన్ని నువ్వు చక్కదిద్దుకోలేని వ్యక్తివి బయట వచ్చి మేమేదో ఉద్ధరిస్తాము, మళ్ళీ వస్తామని చెప్పేసి అధికారులను బెదిరిస్తే ఈడెవడు బెదిరుకునేటోడు లేడు. నువ్వు అనుకుంటా ఉన్నావు, నువ్వేదో టీవీల ముందు, పేపర్ల ముందు ఏదో ఉద్దరగప్పాలు కొడితే ఎవ్వడు కూడా పట్టించుకునేటో లేడు. నువ్వు మెంటల్ అయిపోయినావు, మెంటల్ గానిలాగా మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది కేటీఆర్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఎందుకంటే తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకోలేనటువంటి కేటీఆర్ ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదంటూ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, భూత్పూర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.